అతిబల అతిబల ఇది బాగా మనం నరాల బలహీనతకి అంటే బాగా వీక్గా ఉన్న వాళ్ళకి నరాల బలహీనత వల్ల ఫిట్స్ కూడా వస్తుంటాయి మామూలుగా. అలా ఏదైతే బాగా వీక్గా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే పూర్వం ఏం చేసేవారంటే దీంతో కోవా చేసేవారు. కోవా అంటే ఎలాగా, ఒక పల్లెల్లో పాలు పోసి ఇతర పల్లెం పెడతారు. ఇతర పల్లెం పెట్టి ఇతర పల్లెంలో ఆవు పాలు పోసి ఇతర గరిటతో తిప్పితే అది ముద్దలా అవుతుంది. దానికి బెల్లం పందారు వేసి బిళ్ళలు చేస్తారు, కోవ బిళ్ళలు. అలాగే దీన్ని ఏం చేస్తారంటే ఆవు పాలు పోసి ఈ బల వేర్లు తీసుకొచ్చి 4-5 వేలు కట్టకడతారు. కట్టి దాన్ని గరిటలో చేస్తారు, కట్టి ఆ కట్టతో తిప్పుతారు అనమాట. గరిట బదులు ఈ కట్టతో తిప్పుతారు. తిప్పగా ఏమందంటే అలాగా ఈ వేళ్ళలో ఉన్న రసం అంతా కోవాలోకి వెళ్ళిపోయి కోవ ముద్ద అవుద్ది. కొంచెం బెల్లం వేసి చింత ఉండలు చేస్తారు. అది రోజు ఒక ఉండ తినమంటారు అనమాట. తినడం వల్ల నరాల బలహీనత తగ్గుద్ది అనమాట. అలాగే బాగా వీక్నెస్ వల్ల వచ్చే ఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి అనమాట. అలా నరాల బలహీనతకి బాగా బక్క చిక్కి ఉన్న వాళ్ళకి ఈ కోవ పెడతారు. పెట్టడం వల్ల మంచి బలంగా పుష్టిగా తయారవుతారు. దీపావళి నుంచి సంక్రాంతి వరకు చాలా రకాల చిక్కుడుకాయలు వస్తాయి. మనకి రకరకాల చిక్కుడుకాయలు వస్తాయి. ఆ చిక్కుల్లో చెమ్మ చిక్కుడు ఒకటి. ఇది ఎక్కడ ఎక్కువగా మనకి అటవీ ప్రాంతంలో, గిరిజనులు, గ్రామాల్లో ఉంటుంది. ఇంకా ఇప్పటికీ వండుకుంటున్నాం మనం చెమ్మ చిక్కుడు. ఇప్పుడు కూడా పట్టణాల్లో అప్పుడప్పుడు కాయలు అమ్ముతున్నారు తెచ్చి, అవేర్నెస్ కొంచెం రావడం వల్ల. అయితే చెమ్మ చిక్కుడు ఇది కాయ కొంచెం ముదిరితే మనం తినలేము. లేతగా ఉండగా ఇలా వంగుతుంది కదా, ఈ స్టేజ్లో చాలా బాగుంటుంది. ఈ స్టేజ్ దాకా బాగానే ఉంటుంది. ఇది పెంచడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఒకసారి వేసామంటే విపరీతంగా వెళ్ళిపోద్ది, తెక్కేసేస్తాం అనమాట. మనం మొత్తం ఆ సీజన్ అంతా 10-15 తినచ్చు, ఎంతమంది ఇవ్వచ్చు మనం. చెమ్మ చిక్కుడు కూర ఎంత బాగుంటుందంటే ఇది చెప్తుంటారు అనమాట. మాంసం కూర ఎందుకు పనిచేయదండి, చెమ్మకాయ కూర అని చెప్తుంటారు అనమాట. అలాగా చెమ్మ చిక్కుడు ఇదేంటంటే హై ప్రోటీను. ఎవరైతే మనం ఎన్వి తింటలేదు కాబట్టి మనకి ఏమైనా డిఫిషియన్సీ వచ్చేస్తామో అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు చెమ్మ చిక్కుడు కూర, శాకాహారులకి చెమ్మ చిక్కుడు కూర చాలా మంచిది అనమాట. మనం మష్రూమ్స్ అవి ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంటాం. ఆ ఆల్టర్నేటివ్లో చెమ్మ చిక్కుడు చాలా అద్భుతమైన ఆ కూర, చిక్కుడుకాయ కూర. ఇది మామూలుగా మసాలా పెట్టి కూర వండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచి ఆరోగ్యం కూడా. నమస్తే అండి, మేము పాలకొల్లు నుంచి వచ్చామండి. ఆయన అగ్రికల్చర్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ కింద చేసేవారండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మరి పాలకొల్లు, భీమవరం, హైదరాబాద్ చూపించామండి. కొంచెం పర్వాలేదండి. తర్వాత ఎవరో చెప్పారండి రవివర్మ గారి దగ్గర తీసుకెళ్ళమని. మాట తిరగట్లేదండి ఆయనకి. అప్పుడు రవివర్మ గారి దగ్గర తీసుకొచ్చాండి 2 నెలల కిందట అండి. ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసిందండి. నేనే కాదు, మా ఊరోళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, మరి మా చుట్టాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. ఇప్పుడు 2వ సారి వచ్చాండి. అంటే మందు పోస్ట్లో తెప్పించుకుంటున్నా అండి. అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి. అలాగే ఏదైనా రాయాలంటే ఇదివరకు రాసేవారు కదండి. ఇప్పుడు అంటే కుడి చేయి పని చేయట్లేదండి, ఎడమ చేతితోటి ఆ పెన్ను పట్టుకుని రాస్తున్నారండి. చాలా బాగా అండి బాబు. దేవుడు రవివర్మ గారు మాకు దేవుడిగా చూపించారండి. ఆయన రుణం మేము తీర్చుకోలేమండి. మరలా ఇప్పుడు వచ్చామండి, మరలా మందు తీసుకుని వెళ్తున్నామండి పాలకొల్లు. అయితే ఆయన చాలా మట్టుకు రికవర్ అయిందండి. మేమే కదండి ఇది చూస్తారు, మీ అందరూ కూడా వచ్చి మరి మందు వాడాలని నా ఆశ అండి. ఎందుకంటే మేము బాగున్నాం, ఆయన బాగున్నారు కాబట్టి అందరూ కూడా అలాగా స్వస్థత బాగోవాలి అనేసి ఆశ అండి. నాకు కనిపించిన వాళ్ళు అందరికీ చెప్తున్నానండి, రవివర్మ గారు నిజంగా మనకి ఈ రోజుల్లో మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి. ఆయనలో ఏ ఆశ లేదండి. భోజనం, మరి అలాగే టిఫిను, కాఫీ, ఇంకా అన్నీ ఫ్రీ అండి. కేవలం మందులు. ఆ మందులు అంటే వనమూలికలు అండి. మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి, ఎక్కడో వనయాత్రని ఇంకా ఏయో చాలా చూపించుతున్నారని. ఆయన ఎంత కష్టపడుతున్నారో. మరి ఆయన కష్టానికి మనకు ఫలితం దక్కుతుంది అన్నమాట అండి. కష్టం అయింది, ఫలితం మందండి. అలాగే అందరూ కూడా వచ్చి ఈ దగ్గర మందు వాడాలి, అందరూ కూడా బాగోవాలని మా ఆశ అండి. మరి రవివర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. చాలా ఇప్పుడు ఈవేళ మేము ఇంత నవ్వుతూ ఉన్నామంటే కేవలము ఇక్కడ రావడం వల్లే మాలో నవ్వు వచ్చిందండి. ఆయన కూడా మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది, చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి. దయచేసి అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి మందు వాడాలి. మొండి రోగాలండి, పని చేయదు అన్నప్పుడు తీసుకురమ్మంటున్నారు. ఆయన కూడా ఏ మందులు పని చేయవి, ఇంక పనికిరారు అన్నప్పుడు తీసుకురండి, అప్పుడు నేను లగదిస్తాననేసి అంటున్నారండి. అంటే బాగున్నా బాగోకపోయినా మందు వాడితేనే మరి మనకు దాని తెలుస్తుందని. కష్టం అయిందండి.
నిజంగా ఆయన చూస్తున్నామండి. మరి ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ కూడా మనకు పరిచయం చేస్తున్నారు. ఇది పలానా ఊరమ్మ, ఇది పలానా ఊరమ్మ అనేసి అక్కడికి వెళ్ళి ఆయన కష్టపడి తెచ్చి మనకు మందు ఇస్తున్నారంటే చుట్టుపక్కల మరి కాస్త ఒక రోజు ఖాళీ చేసుకుని ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఈ ఆయుర్వేదం మందు వాడితే ఆయన కష్టము మన నమ్మకము పనిచేసి మరి ఇందాక ఒక ఆవిడ అంటుంది, ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగా రాలేని వాళ్ళు ఎంతమందో మంచాల మీద పడి ఎందుకు పని రాకుండా అయిపోతున్నారు అనేసి ఆవిడ కూడా ఒక ఆవిడ అన్నారండి. నిజమండి. నిజంగా ఇక్కడికి ఎదురా ఓపు చేసి తీసుకొస్తే 2 మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి. మరి 2 నెలలు అయ్యేటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. అలాగే ఈయనకి కూడా చాలా మట్టుకండి తగ్గిందండి దేవుని వల్ల. అలా వరమగారిది అయ్యండి, ఇదంతా కూడా వరమగారి కష్టమండి. ఆయన చేసిన ఈ యొక్క ఆశ్రమం దీని వెనకాల ఆయన కష్టం, మనకి ఇచ్చే మందులు దాని వెనకాల ఆయన కష్టం, ఆయన ప్రయాసం అండి. ఎక్కడో మూల అడవుల్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నారండి వనమూలికలు. మరి దాన్ని బట్టే ఆ మందు వేయడం వల్ల వెంటనే రిప్లై దొరుకుతుందండి. మనకు మెడిసిన్కి ఇన్ని లక్షలు తగలేస్తున్నామండి. కనీసం వేలు అంటే నెలకు 2,000 3,000 అంతకన్నా ఎక్కువేం కదండి. అది మేము ఇంగ్లీష్ మందు అయితే 5,000 6,000 ఈయనకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి. మేము విజయవాడ సిరివెళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయితే మాకు అందులో ఏది కూడా పనిచేయలేదండి. కానీ ఈయన దగ్గరికి ఒకసారి తీసుకొచ్చానని 3 రోజులకే మాట తిరిగిందండి. మరి దాని గురించి మేము మా కుటుంబ సభ్యులు అంటే మా పిల్లలు ప్రత్యేకంగా మరి మా బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే మరి మీ అందరూ కూడా ఇలాగా వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాక్టర్లు కదండి ఒక్కసారి వచ్చి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే కనుక అండి చాలా 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 అండి. ఆయన మరి పాత మనుషులాగా మన మనసు మనకు దక్కేలాగండి. మనం పాతప్పుడు ఎలా చూసామో అలాగే ఈ మందు వాడాక అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి ఈ రఘు గారు ఆయన ద్వారా మనకి అందించారండి. మరి మందులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు. రఘు మనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. నమస్తే అండి.